అందరికీ నమస్కారం. 17వ తేదీ ఫిబ్రవరి సూర్యగ్రహణం ఉంది. ఈ సూర్యగ్రహణం ఏదో అమావాస్య, పౌర్ణమి వచ్చినట్లుగా నెలకి 2 సార్లు ఆ విధంగా అయితే కనిపించదు. కనుక ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఆ రోజు ఏం చేయాలి అంటే ముఖ్యంగా రాహు దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ప్రత్యంతర్దశ అయినా పర్లేదు. వీళ్ళందరూ కూడా ఆ రోజు రాత్రి నువ్వులు తీసుకోవాలి. ఒక నాగ ప్రతిమని తీసుకోవాలి. వెండితో చేసింది. అది 2 గ్రాములైనా సరే, 3 గ్రాములైనా సరే, ఎంతైనా సరే. దాని మీద నువ్వులు వేస్తూ ఓం రాహువే నమః, ఓం రాహువే నమః, ఓం రాహువే నమః అనే మంత్రాన్ని నిత్యం చాంటింగ్ చేస్తూ ఉండాలి. ఆ గ్రహణ సమయం ఎంత సమయం అయితే ఉంటుందో అంత సమయం వరకు. అది చేయడం వల్ల ఏమవుతుంది అంటే రాహు గనక నెగిటివ్ ఫలితాలను ఇస్తూ ఉన్నట్లయితే ఆ నెగిటివ్ ఫలితాలు ఆగిపోతాయి. రాహు ఒకవేళ మీ చార్ట్‌లో, మీ జాతక చక్రంలో పాజిటివ్‌గా ఉన్నట్లయితే ఈ కలియుగంలో కావాల్సింది రాహువే కదా! మంచి స్థాయిని ఇవ్వాలంటే ఆ స్థాయి 100 రెట్లు పెరుగుతుంది. కాబట్టి యూజ్ చేసుకోండి. ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా! సద్వినియోగపరచుకోండి. ఇంకా శత్రు పీడ ఎక్కువగా ఉంది. ఇంకా తొందరగా అభివృద్ధి సాధించాలి. డబ్బు కావాలి ముఖ్యంగా జీవితంలో అనుకునే వాళ్ళు ఆ రోజు మీరు ఇంట్లో వేరొక ప్రక్రియని ఆచరించాల్సి ఉంటుంది. అది తెలుసుకోవాలి అంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ అపాయింట్మెంట్ కావచ్చు, డైరెక్ట్ అపాయింట్మెంట్ కావచ్చు, అది తెలుసుకొని ఆ రోజుని సద్వినియోగపరచుకోండి. అలాగే కేతు దశ, అంతర్దశ ఉన్న వాళ్ళకి మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం ఉంది. ఆ రోజు యూజ్ చేసుకోండి. కేతు దశ, అంతర్దశ ఉన్నవాళ్ళు. ముఖ్యంగా 17 ఫిబ్రవరి రోజున మాత్రం సద్వినియోగపరచుకోండి.